నమస్తే శ్రీధర్ గారు. నమస్తే అండి. శ్రీధర్ గారు, ఓవర్ థింకింగ్ చాలా యూట్యూబ్ ఛానల్స్‌లో మనం చూస్తూ ఉంటాము. మీరు ఓవర్ థింకింగ్ చేయకుండా ఉండాలంటే మా వీడియో ఫాలో అవ్వండి అని చెప్పేసేసి. కాకపోతే ఎవరు చెప్పినా గానీ కంటెంట్ ఒకేలా ఉంటుంది. ఏంటంటే ఓవర్ థింకింగ్ నుంచి డైవర్ట్ అవ్వడానికి కొన్ని పనులు చేయండి అని ఇంతకుముందు ఎపిసోడ్స్‌లో మీరు కూడా చెప్పున్నారు. కానీ ఏంటంటే ప్రతి మనిషికి ఓవర్ థింకింగ్ అనేది అది ఒక డిసీజ్ అనాలో, ఒక డిజార్డర్ అనాలో నాకైతే తెలీదు కానీ, ఏదో ఒకటి ఆలోచించిన వాళ్ళు ఆలోచించినట్టే ఉంటారు. మీరంటే వైఫ్ అయితే హస్బెండ్ మీద, హస్బెండ్ అయితే వైఫ్ మీద, లేకపోతే పిల్లల మీద, పెళ్లి గాని వాళ్ళైతే పేరెంట్స్ మీద, ఎవరో ఒకళ్ళ మీద అరవడం, వాళ్ళంటూ ఒక సెపరేట్ ట్రాన్స్‌లో బ్రతుకుతూ ఉంటారు. జనరల్‌గా అసలు ఆ ఓవర్ థింకింగ్ అనేది డైవర్ట్ అవ్వడానికి మార్గాలేమన్నా ఉన్నాయా? అసలు దేని గురించి థింక్ చేస్తున్నారో క్లారిటీ వస్తే గనక, ఓవర్ థింకింగ్‌కి ఫస్ట్ స్టెప్‌లోనే ఫుల్ స్టాప్ పెట్టొచ్చు. దేని గురించి థింక్ చేస్తున్నారు అంటే, ఓవర్ థింకింగ్‌కి పెద్దగా రీజన్స్ ఏముండవు సార్. చాలా చిన్న విషయాల గురించి చాలా పెద్దగా ఆలోచిస్తూ ఉంటారు. ఆ చిన్న విషయాలు సరే చిన్నయో, పెద్దయో వాటి యొక్క డెన్సిటీని పక్కన పెడదాం. యాక్చువల్లీ ఆ విషయం ఏంటి, ఆ చిన్న విషయం ఏంటి అన్నదాన్ని ఫస్ట్ ఐడెంటిఫై చేసి, దాన్ని ఈ క్షణం రిజాల్వ్ చేస్తే ఇక దాని గురించి ఆలోచించాల్సిన పని లేదు. ఓకే. ఉదాహరణకి మీరు ఫర్ ఎగ్జాంపుల్ నాకు షూటింగ్ గురించి కాల్ చేయాలనుకున్నారనుకుందాం. సో, శ్రీధర్ గారికి కాల్ చేయాలా? ఆయన బిజీగా ఉంటారా? అది అని చెప్పేసి మీరు అదే పనిగా ఒక అరగంట ఆలోచించారనుకుందాం. చేయటం ద్వారా ఓవర్ థింక్ చేశారు. అలాగే కాల్ చేయటం ద్వారా లేదులే అని చెప్పేసి ఫస్ట్ నిమిషమే ఫోన్ తీసుకొని కాల్ చేయటం ద్వారా ఏం చేస్తున్నారు? అరగంట సేపు ఆలోచించే విధానాన్ని ఫుల్ స్టాప్ పెట్టారు. అంటే సొల్యూషన్ అనేది వెంటనే ఐడెంటిఫై చేస్తే ఓవర్ థింకింగ్ అనేది ఆగిపోతుంది. ఓకే. సో, మీకు కాల్ చేయడం అనేది శ్రీధర్ గారికి నాకు ఉన్న ర్యాపో వల్ల చాలా ఈజీ అవుతుంది. కాకపోతే ఏంటంటే, ఇప్పుడు సపోజ్ నా సంగతి వదిలేసేస్తే కొన్ని ప్రైవేట్ ఆర్గనైజేషన్స్‌లో కొంతమంది వర్క్ చేస్తూ ఉంటారు. సో, బాస్ ఏదో అన్నారు. బాస్ ఏదో అన్నప్పుడు వీళ్ళు బాస్‌కి చెప్పనూ లేరు. వీళ్ళ మిస్టేక్ లేదక్కడ. లేనప్పుడు వీళ్ళు బయటికి చెప్పనూ లేరు. అలా అని వీళ్ళలో వీళ్ళు సఫర్ అవుతూ ఉంటారనమాట. ఆ సఫర్ అయ్యి అదొక రకమైన డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతారు. మరి ఇలాంటి వాటికి ఏమంటారు? సో, ఇక్కడ ఏ ఎనర్జీ బ్లాక్ అయింది? ఇందాకైతే కనుక కాల్ చేయటం అనేది ఒక ఎగ్జాంపుల్‌లో వచ్చేటప్పుడు కాల్ చేయాలా లేదా అని చెప్పేసి అనేది ఒక ఎనర్జీ బ్లాకేజ్ అనుకుందాం. ఇక్కడ ఏ ఎనర్జీ బ్లాక్ అయింది? బాస్ తిడతా ఉన్నారు అనుకుందాం. బాస్ వచ్చేటప్పటికి ప్రాజెక్ట్ డెడ్‌లైన్ గురించి, ఇంకో దాని గురించి సంథింగ్ అబ్యూజివ్‌గా మాట్లాడుతూ ఉన్నారు అనుకుందాం. సో, ఆయన నన్ను ఎందుకు ఎప్పుడు ఈ విధంగా తిడుతూ ఉంటారు? ఆయన ఎప్పుడు నన్ను అప్రిషియేట్ చేయరు అని చెప్పేసి అనే థాట్ మళ్ళీ మళ్ళీ లోపల తిరుగుతూ ఉంటే ఆటోమేటిక్‌గా ఏమవుతుంది? సో, ఇంటి దగ్గర మీరు అన్నట్లు ఇంట్లో అరవటం కావచ్చు, లేకపోతే కనుక తన దృష్టి అంతా కూడా బాస్ మీదే ఉంది. సో, ఇంటి దగ్గర ఉన్నా, సినిమాకి వెళ్ళినా, లేకపోతే ఫ్యామిలీని తీసుకెళ్ళి షాపింగ్కి వెళ్ళినా కానీ తన ఫోకస్ అంతా ఎక్కడ ఉంది? బాస్ ఎందుకు ఈ విధంగా బిహేవ్ చేస్తున్నాడు? నేను ఎంత కష్టపడి పనిచేసే వ్యక్తిని అని చెప్పేసి అనేది. సో, బాస్ ఎందుకు తిట్టాడు అర్థం చేసుకోవడం కోసం అప్పుడు మైండ్ క్రియేట్ చేసే ఆలోచనలు ఏంటి? దేని గురించి ఆలోచిస్తున్నాడు? ఎలా ఆలోచిస్తున్నాడు? ఫస్ట్ అనలైజ్ చేసుకోండి. ఓకే. నేను ఇంత కష్టపడతాను, పక్కన రాము, సోము కంటే కూడా ఇంత బాగా కష్టపడేసి చేస్తున్నా కూడా ఎందుకు ఈ విధంగా ట్రీట్ చేస్తున్నారు? అని చెప్పేసి ఒక ఆలోచన వచ్చింది. సెకండ్ ఆలోచన ఏమొస్తుంది? మిగతా వాళ్ళందరికంటే నాకు తక్కువ శాలరీ అయినా నేను అంత కష్టపడుతున్నాను. సో, నేను గాడి చాకరీ చేస్తున్నా కూడా నాకు ఇది కాలేదు, గుర్తింపు లేదు. మిగతా వాళ్ళందరికంటే నాకు నాలెడ్జ్ ఎక్కువ. ఇలాగా తను అంటే తనను తిట్టకుండా ఉండటానికి 100 కారణాలు వెతికి పట్టుకొని తను తిట్టడం ఒక పాపంలాగా ట్రీట్ చేయడం అనేది మన ఈగో సాటిస్ఫాక్షన్ కోసం మనం ఆలోచిస్తూ ఉంటాం. ఇప్పుడు ఇన్ని ఆలోచనలు చేసిన మైండు ఏం సొల్యూషన్ కోరుకుంటుంది? బాస్ తిట్టకుండా ఉండాలి, నన్ను అప్రిషియేట్ చేయాలని చెప్పేసి కోరుకుంటుంది. అది ఎవరి కంట్రోల్‌లో ఉన్న విషయం? బాస్ కంట్రోల్‌లో ఉన్న విషయం తప్పించి మన కంట్రోల్‌లో లేదనుకుందాం. మరి దాన్ని ఎలా ప్రాసెస్ చేయాలి? ఆయన తిట్టాడు అన్నప్పుడు నాకు వచ్చిన కోపము లోపల ఇరుక్కుపోయి ఉంది కాబట్టి, ఆ ఇరుక్కుపోయిన కోపాన్ని బయటకి రిలీజ్ చేసేస్తే గనక ఆటోమేటిక్‌గా పోతుంది. ఎలా రిలీజ్ చేయాలి అంటే జస్ట్ ఆ మూమెంట్‌కి ఆయన తిట్టినప్పుడు మీరు ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా మీ లోపల ఎక్కడెక్కడ చేంజ్ జరుగుతుందో బాడీలో. సో, కొంతమంది చెస్ట్ పట్టేసినట్లుంటుంది, కొంతమంది తల పట్టేసినట్లుంటుంది, కొంతమందికి ఒక రకమైన ఆవేశం వస్తుంది. సో, బ్లడ్ సర్క్యులేషన్ బాగా పెరిగినట్లు ఉంటుంది. సో, ఇలాగ ఏ లక్షణం వస్తుందో దాన్ని గమనించండి. గమనిస్తూ పోతే కనుక ఆటోమేటిక్‌గా దాన్ని జస్ట్ విట్‌నెస్ చేసుకుంటూ పోయేసి అది ఎంత వచ్చినా కూడా తప్పించుకొని పక్కకెళ్ళిపోవద్దు. జస్ట్ విట్‌నెస్ చేసేసేస్తే కాసేపటికే ఒక 2 నిమిషాలు, 3 నిమిషాలకి అది క్లియర్ అయిపోయిద్ది. సో, మీరు ఆ బ్లాక్డ్ ఎనర్జీని అలా చూస్తూ, విట్‌నెస్ చేస్తూ, లేబుల్ చేయకుండా ఉంటే గనక ఆటోమేటిక్‌గా బ్లాక్డ్ ఎనర్జీ కాసేపు అది దాని ప్రతాపం చూపించేసి క్లియర్ అయిపోతుంది. సో, మళ్ళీ బాస్ గురించి ఆలోచన రాదు. మనం ఏం చేస్తుంటామంటే
బాస్ గురించి ఆలోచించగానే కోపం వచ్చింది, తలంతా పట్టేసినట్లు ఉండేది. ఏదో అయిపోతుందని చెప్పేసి అని ఆ క్షణం కాసేపు ఆగిపోయేసి వేరే పనిలోకి వెళ్తాం. మళ్ళీ ఆ పనిలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ మధ్యలో బాస్ గుర్తొస్తాడు. అంటే మనం ఏం చేస్తున్నాం, ఆ బ్లాక్డ్ ఎనర్జీని కాసేపు తప్పించుకొని దాన్ని వెనకే ఇంట్లోకి నెట్టేసేసి మళ్ళీ ఇంకో పనిలోకి వెళ్ళి మళ్ళీ దాన్ని బయటకు తీసి చూసుకొని భయపడిపోయేసి మళ్ళీ ఇంకొక పనిలోకి వెళ్తాం. సో దాన్ని విట్నెస్ చేయండి, గ్రహించండి ఏం జరుగుతుంది. బాస్ గుర్తొస్తే, మీకు బాస్ మీద కోపం వస్తే మీ శరీరంలో ఎలాంటి మార్పులు వస్తున్నాయి, జస్ట్ విట్నెస్ దెమ్. చూస్తూ ఉండండి. ఆ ఎనర్జీ మొత్తం ఇలా ఒక్కసారిగా విశ్వరూపం చూపించేసి అది వెళ్ళిపోతుంది. ఇక మీకు ఓవర్ థింకింగ్ అనేది ఉండదు. ఆ ఎనర్జీ మొత్తం విశ్వరూపం చూపించి మొత్తం స్ప్రెడ్ అవ్వదా సార్? ఏమి స్ప్రెడ్ కాదు. ఓకే. ఒకటే గుర్తు పెట్టుకోండి, బాసు తిట్టినయో లేదా జీవితంలో ఆర్థికంగా నష్టాలు వచ్చినాయో ఇంకోటో ఏది కూడా వచ్చి మీ ప్రాణం అయితే తీసేయదు. ఈ ఒక్క మాట గుర్తుపెట్టుకొని అది ఎంత ఎమోషన్ వచ్చినా కూడా భరించండి, నష్టమే లేదు. ఒక్కసారి భరించేసి దాన్ని రిజాల్వ్ చేసుకోవటం బెటరా, జీవితాంతం దాని గురించి భయపడతా బాధపడతా అతను అన్నాడు 10 ఏళ్ల క్రితం నా సంస్థలో పనిచేశాను, సో ఆ బాస్ వచ్చి నన్ను ఈ విధంగా ట్రీట్ చేసేవాడు అని చెప్పేసి 10 ఏళ్ల తర్వాత కూడా దాని గురించి బాధపడటం బెటరా? అది మరి ఫూలిష్నెస్ లే సార్. సో చాలామంది చూస్తూ ఉంటాం, చాలామంది చనిపోయే స్టేజ్కి కూడా జీవితంలో జరిగిన ప్రతి దాన్ని గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటారు. ఒక సోల్ చనిపోబోయే ముందు ఎంత ఎమోషన్స్ క్యారీ చేసి ప్రశాంతంగా వెళ్ళలేక ఆటోమేటిక్ అదే ఎమోషన్స్తో ఇంకో ఫార్మ్ ఆఫ్ లైఫ్లో రావడం కూడా చూస్తూ ఉంటాం. అవునా సార్? సేమ్ ఎమోషన్స్ తోటి సేమ్ ఎమోషన్స్తో వచ్చి ఈ ఎమోషన్స్నే ప్రతీకారం తీర్చుకోవడం కోసం వచ్చేటప్పటికి పీపుల్తో బిహేవియర్లో ప్యాటర్న్స్లో చేంజెస్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే. అంటే బాగా హింసించబడ్డ వ్యక్తులు, ఉదాహరణకి ఒక మహిళ, ఇవన్నీ కేస్ స్టడీస్ యాక్చువల్లీ. ఒక మహిళ తన ప్రీవియస్ బర్త్లో వచ్చేటప్పటికి పూర్తి ఎమోషన్స్ అంతా అణిచివేయబడింది. తను కాస్త నెక్స్ట్ బర్త్లో వచ్చేటప్పటికి ఒక జంటగా, ఎందుకంటే ఒక లేడీగా తను అణిచివేయబడింది, ఒక జంటగా పుట్టి ఆ ఎమోషన్స్ అన్ని తీర్చుకున్న సందర్భాలు ఉన్నాయి. ఓకే. సో ఎమోషన్స్ ఎప్పుడు కూడా అంటే ఓవర్ థింకింగ్ అనేది ఆ ఎమోషన్స్ని ట్రిగ్గర్ చేసింది కాబట్టి ఆ ఎమోషన్స్ని రిజాల్వ్ చేసుకుంటే ఓవర్ థింకింగ్ అనేది పోతుంది. సో మనకేమన్నా అయినా కానీ మన బాడీలో ఆ ఎమోషన్స్ అనేవి నెక్స్ట్ జన్మ దాకా కూడా 100% అవి. ఎందుకంటే ఇవి ఏం జరుగుతాయి, యాక్చువల్లీ బాడీ మాత్రమే పోతుంది, అలాగే బ్రెయిన్ కూడా ఉండదు కదా, సో మైండ్ ఉండదు అనుకుంటారు చాలామంది. యాక్చువల్లీ ఏంటంటే బ్రెయిన్ మైండ్ లోకలైజ్డ్ ఫార్మ్స్. సోల్ ఏదైతే ఉంటుందో సోల్ కాన్షియస్నెస్ అని చెప్పేసి ఉంటుంది. కాన్షియస్నెస్లో మన ఈ జన్మకు సంబంధించిన అన్ని జ్ఞాపకాలు ఒక ఎనర్జీ ప్యాటర్న్స్గా అలాగ సేవ్ అయిపోయేసి ఒక హార్డ్ డిస్క్, ఒక పర్మనెంట్ హార్డ్ డిస్క్ అనుకోండి, అలా సేవ్ అయ్యేసి సోల్తో పాటు క్యారీ అయ్యి నెక్స్ట్ బర్త్లో ఇంతకుముందు పుట్టిన అన్ని భర్తలకు సంబంధించిన జ్ఞాపకాలు, ఈ కొత్త భర్తకు సంబంధించిన అంటే ఈ కొత్త జీవితానికి సంబంధించిన జ్ఞాపకాలు అన్నీ కలిపేసి నెక్స్ట్ జన్మలో మళ్ళీ ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ప్రాసెస్ చేయబడుతుంది. ఓకే. ఇదంతా నమ్మడానికి అంటే లైక్ కోర్స్ మీరు చెప్పారు కాబట్టి డెఫినెట్గా నమ్మాలి. ఎందుకంటే స్పిరిచువల్గా మీరు చాలా దగ్గరగా ఇవన్నీ చూసి ఉంటారు కాబట్టి మీకు అన్నీ తెలుసు. అండ్ మీరు చెప్పినవి చాలా విషయాలు మాకు నిజానికి నిరూపించబడ్డాయి కాబట్టి ఎనీవేస్ నిజంగా ఇది చాలా మంచి ఇన్ఫర్మేషన్ సార్, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కూడా. థ్యాంక్ యూ సో మచ్.